ఈరోజు భూమి మీద ఉన్న మనమంతా శరీరాలు కలిగి ఉన్న మనము ఈ శరీరాలు ఇచ్చింది దేవుడే అన్న విషయాన్ని ఖచ్చితంగా మనం నమ్మాలి. ఎందుకంటే దేవుడు వాక్యం ఒక విషయాన్ని తెలియచేస్తుంది. ఒకసారి కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం 100వ అధ్యాయం అనుకుంటే చూడండి, 3వ వచనం. కీర్తన గ్రంథం 100వ అధ్యాయము 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. మనము చాలమ్మ, దేవుడే మనలను పుట్టించెను అన్న చోట ఒకటి ఉంది చిన్నగా, అడుగునేముందో చూడండి. అంటే మనల్ని మనం తయారు చేసుకోలేదు. నన్ను నేను తయారు చేసుకున్నాను, నా బిడ్డల్ని నేను తయారు చేసుకున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చు. ఎవ్వరు ఉండరు కదా. మనల్ని మనమే సృజించుకున్నాం. ఇప్పుడు ఈ దేహం ఎవరిది? దేహం ఎవరిది? నా ఇష్టం అనే హక్కు మనకు ఉందా లేదా? లేదు, 100% లేదు. రాసుకోండి. ఇప్పటికి కూడా నా ఇష్టం అని ఎవరైనా అన్నారంటే, ఎవరన్నా ఏదన్నా వాక్యానుసారంగా చెబితే నాకు కుదరదు, నా వల్ల కాదు, నా ఇష్టం అని అన్నారంటే నీ దేహాన్ని నువ్వు చేసుకున్నట్టు నువ్వు ఫీల్ అయ్యావని అర్థం. అర్థమైందా? మనలో మనమే సృజించుకోలేదు. మన దేహాన్ని సృజించి తయారు చేసి మనకిచ్చింది దేవుడు. ఇచ్చిన దేవుడు దీనికి కావలసినవి కూడా దేవుడే ఇచ్చాడు. మీకు అర్థమైందా? దీనికి కావలసినవి కూడా దేవుడు ఇచ్చాడు. ఈ దేహానికి గాలి కావాలి కాబట్టి గాలినిచ్చింది దేవుడు. ఈ దేహానికి వేడి కావాలి కాబట్టి వేడినిచ్చింది దేవుడు. ఈ దేహానికి ఆహారం కావాలి కాబట్టి ఆహారాన్ని ఇచ్చింది కూడా దేవుడే. ఆహారాన్ని దేవుడు ఇచ్చాడా, మనం తయారు చేసుకుంటున్నామా? చెప్పండి. మనమే కదా తయారు చేసుకుంటుంది. పొలానికి వెళ్ళి రైతు పంటేసి పంట కూర్చి ఇంటికి తెస్తే ఇంట్లో ఆడవాళ్ళు వాటిని చెరిగి అది చేసి ఇది చేసి వంట తయారు చేస్తుంది ఎవరు? మనమేనా? దేవుడా? మాట్లాడలే, అర్థమవుతున్నాయో లేదు. మనం తయారు చేసుకుంటున్నామా, దేవుడు తయారు చేసి ఇస్తున్నాడా? మనమే తయారు చేసుకుంటున్నాం కదా. మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలని భూమి ద్వారా పుట్టిస్తున్నాడు. నీ శరీరానికి ఆకలి పెట్టాడు. శరీరాన్ని నిర్మించిన దేవుడు దీనికి ఆకలి పెట్టి, ఆకలి తీర్చడానికి ఒక రంగు ఒక రుచి అయితే సరిపోదని ఎన్నో రుచులను పెట్టాడు. కంటికి ఆనందం కావాలి కాబట్టి ఎన్నో రంగులను పెట్టాడు. ఎన్ని రుచులు ఉన్నాయి అంటే షడ్ రుచులు అంటారు కదా. అంటే ఎన్ని రుచులు? 7 రుచులు ఉన్నాయి. నువ్వు ఏ పదార్థం అన్నా తీసుకో, 7 రుచులను మించి ఉండదు. అందులో కొన్ని మిక్స్ అయిపోతాయి. కొన్ని తీయగా పుల్లగా ఉండేవి ఉంటాయి, కొన్ని ఉప్పగా సప్పగా ఉండేవి కొన్ని ఉంటాయి. ఇలా రకరకాల టేస్టులతో ఎన్నో పదార్థాలని ఇచ్చింది ఎవరైనా దేవుడే. ఇచ్చిన వాటిని మనం కూర్చుకోవటమే. ఏ రోజు ఏ మనిషి ఏ పదార్థాన్ని సృష్టించలేడు. శరీరాన్ని ఎలా నిర్మించుకోలేడు, మనల్ని మనం ఎలా సృజించుకోలేమో వస్తువులు కూడా మనిషి న్యాచురల్గా చేయలేడు. చేయగలడా? ఒక అరటిపండుని న్యాచురల్గా తయారు చేయమనండి. అరటిపండు లాంటి ప్లాస్టిక్తో సేమ్, చూడటానికి ఇది అది ఒకటే అన్నట్టుగా ఉంటాయి, కానీ దాన్ని ఒలిచినట్టు దీన్ని కూడా ఒలుచుకొని అలా తినేయలేము. అంటే న్యాచురల్గా ఏ మనిషి ఏ పదార్థాన్ని తయారు చేయలేడు. కనీసం పువ్వుని, ఒక ఆకును కూడా తయారు చేయలేడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, శరీరాన్ని నిర్మాణం చేసి ఇచ్చింది దేవుడు. శరీరానికి ఆకలి పెట్టి, శరీరానికి గాలి కావాలని పెట్టి, శరీరానికి నీరు కావాలని పెట్టి ఇవన్నీ ఇస్తుంది కూడా దేవుడే. ఇన్ని తయారు చేసి ఇచ్చి, ఇంత శరీరాన్ని నిర్మాణం చేసి ఇచ్చి, ఇంత ఆకలి పెట్టి వాటన్నిటికి కావలసినవన్నీ ప్రకృతిలో పెట్టింది దేవుడైతే, దేవుడి కొరకు మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఏమీ చేయట్లా. ఇన్నిచ్చిన దేవుడిని ఇంకేం అడుగుతామంటే, దేవుడు నాకేం చేశాడండి? వాడు చూడు గొప్ప కుటుంబంలో పుట్టించాడు, నాకైతే ఏమీ చేయలేదు అని ఇంకా దేవుడి మీద నిందలు వేసి దేవుడిని అడిగే వారంగానే ఉంటున్నాం తప్ప, ఇన్ని ఇచ్చావయ్యా, నాకు దేహాన్ని ఇచ్చావు,
దేహానికి కావలసిన సమస్త పదార్థాలని భూమిలో పెట్టావు. ఇవన్నీ పెట్టిన నీకు నేనేం చేయగలను, ఇవన్నీ నావి కావు కదా అని ఏ రోజైనా మనిషి దేవుడిని అడుగుతాడంటే, దేవుడిని మనిషి అడిగితే ఇంకా మాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాడు తప్ప, దేవుడికి ఏం కావాలి, ఎందుకు ఇవన్నీ కష్టపడి తయారు చేసి నాకు ఇచ్చావు అని ఏ రోజు ఏ మనిషి అడగడు. ఈరోజు మనిషి దేవుడిచ్చిన దేహాన్ని పోషించుకోవటానికి, దేవుడిచ్చిన పదార్థాలను సంపాదించుకోవటానికి కష్టపడుతున్నాడు. మనిషి కష్టపడేది ఎందుకు కష్టపడతాడు చెప్పండి? ఒక మాట రాసింది బైబిల్లో చూడండి, 16వ అధ్యాయం సామెతల గ్రంథం. మనిషి ఎందుకు కష్టపడతాడో చెప్తున్నాడు దేవుడు. మహాజ్ఞాని అయిన సొలొమోను గారు చెప్పిన మాటను మనం చదవగలిగితే, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 26వ వచనం. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించడు. మనిషి ఎందుకు కష్టపడుతున్నాడు చెప్పండి? ఎందుకు కష్టపడుతున్నాడు మనిషి? ఆకలి, జానెడు పొట్టను. అసలు ఆకలే లేదనుకోండి మనిషికి, ఏం తినకపోయినా బతుకుతున్నాడు అనుకోండి, ఎవడైనా పని చేస్తాడా? ఒక పని కాకపోతే ఇంకో పని, ఆ పని కాకపోతే ఇంకో పని, పనులు మార్చుకుంటూ ఎందుకు కష్టపడుతున్నాడు మనిషి అంటే, ఆకలి, జానెడు పొట్టను నింపుకోవటానికి కూటి కొరకు కోటి పనులు. అంటే ఒకని కష్టం ఎందుకు చేస్తున్నాడు అని అంటే, ఆకలి పని చేయిస్తుంది. ఆకలి తీర్చుకోవటానికి ఏ పనైనా చేస్తారు, హత్యలు చేస్తారు, వ్యభిచారాలు చేస్తారు చివరికి. అంటే ఒకని ఆకలి వాని చేత కష్టము చేయించును. ఎందుకంత కష్టపడాలి? దేవుడు కష్టపడి సంపాదించుకోమని పుట్టించలే మనల్ని. నువ్వు కష్టపడాల్సిన పనే లేదంటున్నాడు దేవుడు. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాడు దేవుడు. ఆది దంపతులను తయారు చేసిన దేవుడు, ఇదిగో పెద్ద తోట వేసాను, ఇవన్నీ నీకే, వాటిని కాయి, తోటని కాయి, అంతే. కష్టపడాల్సిన పని లేదు. ఎప్పుడైతే మనిషి తప్పు చేశాడో కష్టం పెరిగింది. ఈరోజు కష్టజీవిగా మనిషి చెమటోర్చి కష్టపడి సంపాదిస్తున్నాడంటే అందులో మనకి శాపం ఉంది అని అర్థం. కష్టపడే వాళ్ళందరూ శాపగ్రస్తులనే అర్థం. అర్థమవుతుందా? ఆ శాపం పోవాలి అని అంటే పూర్తిగా దేవుని పక్షాన మనం నిలబడాలి. అప్పుడే ఆ కష్టం తొలగిపోద్ది. ఆ కష్టం పరలోక సంబంధమైన పనుల్లో కష్టపడాలి, తిండి కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. కీర్తన 104వ అధ్యాయము, కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 20వ వచనం నుండి చూడండి. 104వ అధ్యాయము కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 24 నుండి చూద్దాం. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నువ్వు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి అంతా దేవుడు కలుగజేసిన వాటితో నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేనన్ని నీటిలో కదిలే జంతువులు ఇవన్నీ ఉన్నాయి. చేపలు, జలచరములు అంటారు. దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. అందులో ఆ సముద్రంలో ఓడలు నడుస్తున్నాయి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున ఏంటి పెద్ద పెద్ద మకరాలు అంటే? మకరం అంటే ఏంటి? మకరం, తిమింగలం, మొసలిని కూడా మకరం అంటారు కదా, అంటారా? చేపైనా మొసలిని కూడా మకరం అని అంటారు. మరి ఏదైనా పెద్ద నీటిలో ఉండే ఆ జీవరాశికి ఆహారం ఎవరిస్తున్నారంట? అదేంటి? అది సంపాదించుకోలేదా? దేవుడిస్తే కూర్చుకుంటుంది అంతే. గుర్తుపెట్టుకోండి, ఎన్ని జీవరాశులైనా. ఏమైంది? బల్లి, ఇది పెద్ద లొల్లి.
మకరం నీటిలో తిరుగుతున్నప్పుడు దానికి ఆహారం ఇస్తుంది ఎవరంట? దానికి ఎంత కావాలి ఆహారం? నీటిలో ఉండే పెద్ద తిమింగలో లేకపోతే సొరచేపో ఏదన్నా కానీ దానికి ఆహారం ఎంత కావాలి? ఓ పూటకు 1 కేజీ 2 కేజీలు సరిపోద్దా? టన్నులు కావాలి. అంటే ఒక పూటకే టన్నులు కావాలంటే కనీసం ఒక 50-100 కిలోలు కావాలి దానికి. అంత ఆహారం ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడంటే అంత పెద్ద జీవి అంత ఆహారం కావాలని దేవుడికి మొరపెడితే దేవుడు వాటికి ఇస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ కేజీ 2 కేజీలకి మనకి అదేం కష్టపడదు, అది అలా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఆహారం దొరికిద్దో దేవుడు ఆలోచిస్తే అక్కడికి వెళ్ళిపోయింది, దేవుడు అందిస్తాడు, హ్యాపీగా తినేసింది, మళ్ళీ నీటిలో ఆటలాడుకుంటూ ఉంటాయి. ఇంకా చూడండి, ఇవన్నీ దేవుడు దయ కొరకు ఆహారం కొరకు కనిపెడుతున్న పెద్ద జీవరాశులు సముద్రాల్లో ఉన్నాయంట. నీవు వాటికి పెట్టున్నది కూర్చుకొనును. గుర్తుపెట్టుకోండి, దేవుడు పెడితే కూర్చుకునే పనే, కష్టపడి తయారు చేయాల్సిన పని లేదు మనిషికి. భూమి పండించింది, దేవుడు ఆజ్ఞిస్తే విస్తారంగా పండించింది. దేవుడు ఆజ్ఞయిపోతే తక్కువ ధాన్యం వస్తుంది. దేవుని బిడ్డలకు దేవుడు ఇస్తే ఆశీర్వాదం అది ఎక్కువగా ఫలించింది. ఆ పంటని కూర్చుకోవటమే మనిషి పని. దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ఎంత కష్టపడినా అది తక్కువే పంట ఇస్తుంది, తక్కువ కూర్చుకుంటావు. పెట్టుబడి ఎక్కువ, కూర్చుకునేది తక్కువ. కానీ ఈ జీవరాశులకి ఉన్నాయి చూసారా, వాటికి దేవుడు పెట్టిన ఆహారాన్ని ఆ టైంలో దేవుడు ఇస్తాడు, కూర్చుకుంటాయి, అంతే, తినేస్తాయి హ్యాపీగా. అవి కూర్చుకొనును, నువ్వు గుప్పెలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడు. దేవుడు గుప్పెట్లో నుంచి తీసుకొని తింటాయంట హ్యాపీగా. చెడ్డ ఇవ్వడంట. దేవుడే వాటికి ఆహారం పెడితే మంచి పెడతాడా చెడ్డ పెడతాడా? మంచి బట్టగా అవి తిని తృప్తి నొందును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. దేవుడు అంటే చచ్చిపోయి మట్టిలో కలిసిపోతాయి. దేవుడు పోషిస్తే దేవుడి చేతిలోంచి ఆహారం తీసుకొని హ్యాపీగా బ్రతుకుతాయి. ఇది జీవరాశులకి దేవుడు పెట్టాడు. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ తీయట్లేదు. అంటే భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి ఆహారం అందిస్తుంది ఎవరు? సుమారుగా 84 లక్షల కోట్ల రకాల జీవరాశులు ఉన్నాయి. ప్రతి జీవరాశికి నీరు కానీ గాలి కానీ ఆహారం కానీ ఇస్తుంది దేవుడు. కానీ మనిషి దేవుడి మీద ఆధారపడాల, సుశక్తి మీద, దేవుడిచ్చిన తెలివితేటల మీద ఆధారపడి నాకు తెలివి ఉందని టెక్నాలజీ ప్రకారంగా అవి ఇవి అన్నీ కనుక్కుంటూ దేవుడిని పక్కన పెట్టి సుశక్తి మీద ఆధారపడ్డాడు. అందుకే ఎంత తిన్నా కరువే మనిషికి. ఎంతల్లా సంపాయి ఇంకా లోటే. తృప్తిగా ఎక్కడా మనిషి కనపట్టలేదు పిల్లరా. అశాంతి. ఎందుకంటే దేవుడిని అడిగి తీసుకోవట్ల ఆహారం కానీ, దేవుడిని అడిగి తీసుకోవట్ల వస్త్రాలు కానీ, దేవుడిని అడిగి ఏది తీసుకోవట్ల. జీవరాశులన్నిటికీ మాత్రం దేవుడే ఆహారం పెడుతున్నాడు. దేవుడిని అడిగి దేవుని చేతిలో నుంచి తీసుకొని అవి హ్యాపీగా తృప్తి కలుగుతున్నాయి. కానీ మనిషికి తృప్తి లేకుండా పోవటానికి కారణం ఏంటంటే దేవుడి దగ్గర తీసుకోవట్ల, దేవుడు పెట్టింది కూర్చుకోవట్ల. ఆనాడు ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణంలో ఆకాశం నుంచి దేవుడు మన్నా కురిపిస్తే వీళ్ళు మన్నాని పండిలా, మన్నా కోసం కష్టపడాల. దేవుడు కురిపించిన ఆ ఆహారాన్ని కూర్చుకున్నారంతే. ఏ రోజుకి ఆ రోజు కూర్చుకున్నారు. ఎందుకు నేర్పించాడు ఆ పని ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు అంటే, మీరు నా సమక్షంలో నా సన్నిధిలో నేను చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికితే మీరు కష్టపడాల్సిన పని లేదు, మీరు కూర్చుకోవటమే. అది 4 తరాలకు కూర్చుకునేది ఏమి ఇవ్వను, 4 తరాలకి ఇవ్వడు. ఏ రోజుకి ఆ రోజుకి ఇస్తాడు దేవుడు, ఏ రోజుకి ఆ రోజుకి ఇస్తాడు తప్ప నీకు తరతరాలు తిన్నా తరగరాస్తే ఇవ్వడు. అది స్వార్థం అయింది, అది కక్కుర్తి అయింది. ఎందుకంటే ఎంత కూర్చుకున్నా నువ్వు తీసుకెళ్ళగలిగింది ఏదీ లేదు కాబట్టి. అర్థమవుతుందా? అందుకే మనుషులు ఎలా బతుకుతున్నారా అని అడిగితే యాకోబు పత్రికలో చెప్తున్నాడు 4వ అధ్యాయంలో. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకొందము రండని
చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. దేవుడు ఏమంటున్నాడు? ఎంత ప్లాన్ అంట? నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం అంతా ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని వాడు వెళ్ళింది కాక రండి అని కొంతమందిని తీసుకెళ్తున్నాడు అంట. నువ్వు వస్తావో లేదో గ్యారెంటీ లేదు అంటున్నాడు. రేపేం జరిగిద్దో తెలీదు. ఎంత ఫ్యూచర్ ప్లాన్ వేస్తున్నాడు చూడండి మనిషి దేవుడి దగ్గర. అంటే కేవలం సంపాదన ఎందుకంటే కడుపు కోసం, సంపాదన ఎందుకంటే తిండి కోసం అంతే. అందుకే దేవుణ్ణి పక్కన పెట్టడానికి కారణం ఏంటి? మనిషి అంటే మనిషి తన మీదే తాను ఆధారపడి దేవుడిని పక్కన పెట్టి నా కష్టం వల్ల నేను బతుకుతున్నాను, నా తెలివితేటల వల్ల నేను బతుకుతున్నాను అంటున్నాడు తప్ప ఈ కష్టం చేయటానికి ఆరోగ్యం ఇచ్చింది దేవుడు అన్న విషయం మర్చిపోయాడు. ఈ తెలివితేటలు, నువ్వు వ్యాపారంలో తెలివితేటలు ఉపయోగించి సంపాదించడానికి ఇచ్చిన తెలివిని కూడా దేవుడు ఇచ్చాడన్న విషయం మర్చిపోయాడు. అసలు భూమి మీద నీ బ్రతుకే దేవుడిచ్చిన బ్రతుకు. అలాంటిది దేవుడిని పక్కన పెట్టి మనిషి ఏమనుకుంటున్నాడు ఈరోజు అంటే, ఒక మాట చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం. దేవుడి స్థానంలో ఎవరిని పెట్టారో చూడండి. 6వ వచనం, యోబు గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. దోపిడీగాండ్ర కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగా ఉందురు. వారు ఏమనుకుంటున్నారు? వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. ఏమనుకుంటారంట? తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే నా కష్టార్జితం నా కండలు కరిగించి నేను సంపాదిస్తున్నాను. అసలు మన కష్టమే దేవుడు. ఎవరో పెట్టారు మార్కిజంలో కదా, ఏమది? శ్రమే ఆయుధం, పనే దేవుడు, వర్క్ అంటే పనే ఆరాధన అంట. అంటే పనిని నువ్వు ఆరాధిస్తే నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, కానీ ఆరాధించాల్సిన దేవుడిని పక్కన పెట్టావు. అంటే నా కండబలమే దేవుడు అనుకోండి, బాహుబలమే దేవుడు అనుకుంటారంటే నా కష్టంతో నేను సంపాదించాను, నా పని నాకు దేవుడు. నేను పని చేయకపోతే దేవుడు ఏమన్నా పోషిస్తాడా? ఆకాశం నుంచి కురిపిస్తాడంటే కురిపించిన రోజులు ఉన్నాయి. నువ్వు దేవుడి మీద జంతువులాగా పక్షిలాగా ఆధారపడితే చేస్తాడు. ఆధారపడకుండా చేయమను టెస్టింగ్ పెడితే దేవుడికి నీ దగ్గర టెస్టింగ్కి పాస్ అవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. నువ్వు అందులో ఆయనకి టెస్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నీ బతుకే దేవుడిచ్చింది కాబట్టి దేవుడిచ్చిన ఈ లోకంలో, దేవుడిచ్చిన ఈ దేహానికి కావలసినవన్నీ దేవుడు పెట్టాడు. వెజిటేరియన్ పెట్టాడు, నాన్ వెజ్ పెట్టాడు, అన్నిటినీ దేవుడు పెట్టబట్టే నువ్వు తినగలుగుతున్నావు. కానీ ఈరోజు మనిషి దీన్ని సంపాదించుకోవటం కోసమే ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు, సమయమంతా సంపాదన కోసమే ఖర్చు పెట్టి ఈ జానెడు పొట్టను నింపుకునే ప్రయత్నంలోనే ఉంటున్నారు తప్ప ఈ దేహములో ఆత్మ ఒకటి ఉందని, ఈ ఆత్మకు కూడా ఆహారం అవసరమని, ఈ ఆహారం ఇప్పుడు పెట్టకపోతే ఆత్మ వెళ్ళకూడని భయంకరమైన ప్రదేశంలో దిక్కులేని భయంకరమైన రెండో మరణానికి వెళ్తుందన్న సత్యం ఎరగకుండా పోయింది ఈ లోకం. మనిషికి ముఖ్యంగా కావలసినవి 4 శరీరానికి. 1 తిండి, 2 నీరు, 3 తిండి. గాలి నువ్వు వద్దన్నా అది ఆగదు. మెయిన్ కావాల్సింది దేవుడికి నీడ్స్. దేవుడు మనిషికి పెట్టిన అవసరాలు ఉన్నాయి. నీడ్స్ అంటే అవసరాలు, అత్యవసరాలు వేరు. ఇది అవసరం ఖచ్చితంగా. తిండి కావాలి, నీరు కావాలి, వస్త్రం కావాలి, నివాసం కావాలి. ఈ 4 ఖచ్చితంగా కావాలా? ఇందులో ఏది లేకపోతే మనిషి బతకగలడు చెప్పండి? నీరు లేకుండా బతకలేడు, తిండి లేకుండా, వస్త్రాలు లేకుండా బతకొచ్చు కదా, ఆకులు అలంలో చుట్టుకోను వస్త్రాలు లేకుండా బతకొచ్చు. ఇల్లు లేకపోయినా బతకొచ్చా? ఎందుకంటే దేవుడు కొండలో, గుహలో, ఏ చెట్టు తొరలో ఇచ్చాడు, అలాగైనా. కానీ ఖచ్చితంగా మనిషికి ఆ ప్రకృతి వైపరీత్యాల నుంచి శరీరాన్ని కాపాడుకోవటానికి, చుట్టుపక్కల వారికి సిగ్గు కనపరుచుకోకుండా ఉండటానికి, ఎందుకంటే పాపం తెలిసిన తర్వాత ఏమొచ్చింది మనిషికి? సిగ్గు వచ్చింది. కాబట్టి శరీరాన్ని కప్పుకోవటానికి వస్త్రం కావాలి,
తినటానికి తిండి కావాలి, నీరు కావాలి, ఉండటానికి నివాసం కావాలి. ఇవి 4 ఖచ్చితంగా మనిషికి అవసరమేనా? ఈ 4 కోసమే కదా మనిషి ప్రయాసపడతాడు. మిగతావన్నీ గాలి, సూర్యుడి వేడి ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి ఇచ్చేశాడు దేవుడు. ఈ 4 ఖచ్చితంగా ఈ దేహానికి అవసరం. కానీ ఈ 4 ఈ దేహములో ఉన్న ఆత్మకు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఈ 4 ఈ దేహములో ఉన్న ఆత్మకు ఇప్పుడు ఇవ్వలేదనుకోండి. చిన్నప్పుడు తల్లిపాలు ఇస్తే పిల్లలకి అది పెద్ద అయిన తర్వాత కూడా వాటి బలం ఉపయోగపడుద్ది అంటున్నారు డాక్టర్. సీసాపాలు తాగిన వాళ్ళు పిల్లల ఆరోగ్యం వేరు, తల్లిపాలు తాగిన పిల్లల ఆరోగ్యం వేరు. ఇది ఇప్పుడు తాగిన పాలు ఎప్పటికి ఉపయోగపడుతున్నాయి? కొంతమంది పెద్దోళ్ళు చూస్తాం, నాకంటే ఇంకా వయసులో పెద్దోళ్ళు కూడా స్ట్రాంగ్గా బలంగా ఉంటారు. ఎందుకు అలా ఉన్నారంటే మేము అప్పుడు జొన్న రొట్టెలు, ఇంకా దంపుడు బియ్యం ఇవన్నీ నాటి తిన్నాం. ఈ పురుగు మందులేసి, పెస్టిసైడ్స్ వేసి ఇవి పండించిన పదార్థాలు కాదు. న్యాచురల్గా పండిన పంట మేము తిన్నాం, గట్టిగా తిన్నాం, గట్టిగా పనిచేసాం. కాబట్టి అప్పుడు తిన్న తిండి ఇప్పటికీ మాకు బలాన్ని ఇచ్చింది అని చెప్తున్న వాళ్ళని చూసాం. అలాగే ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు శరీరానికి తిండి, నీరు, వస్త్రం ఇవన్నీ నివాసం ఎలాగైతే అవసరమో, ఇక ఆ నివాసంలో మళ్ళీ లగ్జరీస్ వేరు, తిండిలో వెరైటీలు వేరు, తర్వాత నీటిలో తాగే విషయంలో వెరైటీలు వేరు, ధరించుకునే వస్త్రాల్లో వెరైటీలు వేరు. కనీసం తక్కువ ఖర్చుతో ఇవి 4 ఖచ్చితంగా మనిషికి అవసరం. ఈ 4 లోపల ఉన్న ఆత్మకు కూడా కావాలి. ఎందుకు ఈరోజు ఈ మాటలు మనం ఆలోచిస్తున్నామంటే, మరి అన్వేషు, దీపిక దేవుడు వాళ్ళకి ఇచ్చిన గర్భఫలం అక్షయ దీప. ఆ బిడ్డ ఇప్పటి వరకు పాలతో పెరిగింది కదా. ఇక్కడ నుంచి ఆహారంలో మార్పులు రావాలి. ఈ శరీరానికి ఎదిగే కొద్దీ ఏం జరగాలంటే ఆహారంలో మార్పులు రావాలి. కాస్త పళ్ళు వచ్చిన తర్వాత మెత్తటి పెడితే ఊరుకుంటుందా? గట్టి కావాలా? చెప్పండి. గట్టి పెట్టలేదనుకో మనల్నే కొరికేసిద్ది కదా. కొంచెం వయసు వచ్చి పళ్ళు వచ్చిన తర్వాత కాస్త గట్టి పదార్థాలు పెడతా ఉండాలి. ఇంకా అలా ఎదిగే కొద్దీ ఇంకా గట్టి పెడతా ఉండాలి. ఎందుకు? శరీరం ఎదుగుతూ ఉంటుంది కాబట్టి ఆహారంలో వెరైటీలు కావాలా, ఆహారంలో ఇంకా బలం ఎక్కువ కావాలి. కాబట్టి పదార్థాల్లో మార్పులు, వేసే వస్త్రధారణలో మార్పులు, తినే తిండిలో మార్పులు, ఇలా రకరకాలుగా మార్పులు చేస్తూ ఆహారంలో ఎలాగైతే ఈరోజు 6 నెలల తర్వాత మనం ఆహారంలో మార్పు చేస్తున్నామో, అలాగే ఈ శరీరానికి ఉన్నట్టుగా ఆత్మ కూడా ఈ 4 అవసరం. ఏ 4? ఏ 4 చెప్పండి? తిండి, నీరు, వస్త్రము, నివాసం. ఒకసారి మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ శిష్యులు చింతిస్తుంటే వాళ్ళకు చెప్తున్న మాట. 6వ అధ్యాయము 25వ వచనం నుండి చూద్దాం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను మీరు చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఏమన్నా ఏమేమి అడిగారు? తిండి, తాగటం. ఏం తాగుదాం అంటే ఎన్నున్నాయండి తాగటానికి. ఏ మంచినీళ్ళు తాగుదామంటే మినరల్ వాటరా, జనరల్ వాటరా అనుకుంటాం. ఏమి తాగుదామంటే తాగుళ్ళో చాలా ఉన్నాయి. మామూలు వాళ్ళకి తాగుళ్ళో కూల్ డ్రింక్స్లో ఎన్నో వెరైటీలు ఉన్నాయి. కొంచెం వేడి తాగే వాళ్ళకి హాట్ డ్రింక్స్లో రకరకాల వెరైటీ. ఏమి తాగుదామో ఏమి తిందామో అంటే తిండిలో రకాలు ఉన్నాయా? అప్పుడే ఆ రోజుల్లోనే ఏమి తిందాం అనుకుంటున్నారంటే ఇప్పుడు అసలు ఏం తినాలో అర్థం కావట్లేదు అంటాం. ఎందుకంటే ఆ రోజులకి ఈ రోజులకి 2000 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి దాదాపుగా ఎన్ని వేల వెరైటీలు పెరిగినాయో కదా.
ఇప్పుడు రాసేయడానికి ఈ మాట, ఏమేమి తిందుమో ఏమి తినాలో అర్థం కావట్లేదు అనాలి మనం. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి. మామూలు బట్టలు ధరించుకోవచ్చుగా? కాదు కాదు. ఏం డిజైన్లు వేయాలి, ఏ వెరైటీలు వేయాలి, ఏ కాస్ట్లీ వస్త్రాలు ధరించాలి, ఓ రకరకాలు. ఇంకా అక్కడ నివాసం గురించి చెప్పలా. తిండి, బట్ట, తాగటం, ఈ 3 విషయాలు చెప్పాడంటే ఈ 3 ఖచ్చితంగా మనిషికి అవసరం. ఆ మనిషికి అవసరమైన ఈ 3 ఎన్నో వెరైటీలు కోరుకుంటున్నాడు మనిషి. కానీ లోపలున్న ఆత్మకు ఇవి ఇవ్వకపోతే ఈ శరీరాన్ని ఆత్మ విడిచిన తర్వాత ఎంత ప్రమాదం అర్థం కావట్లా. ఏదో సంపాదిస్తున్నాం, తింటున్నాం, బతికేస్తున్నాం, హ్యాపీ. కానీ చావుకి బతుక్కి తేడా ఒకే క్షణం. గుర్తుపెట్టుకోండి, చావుకి బతుక్కి తేడా ఒకే క్షణం. ఇందాకే కారులో వస్తుంటే తేజ ఒక న్యూస్ చెప్పాడు. మన దగ్గర చర్చిలో కొంతకాలం ఉన్నారు, వెళ్ళాడు. ఇప్పుడు ఒక చర్చి నడిపిస్తున్నాడు. నాగరాజు అని శారదా కాలనీలో ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడది, ఇన్నర్ రింగ్ రోడ్లో పుచ్చలపల్లె సుందరయ్య కాలనీలో ఉంటున్నాడు. ప్రెస్లో పనిచేస్తున్నాడు. ఒక రిపోర్టరు ఎందుకో రాలేదని అతని ఇంటికి వెళ్ళాడంట మధ్యాహ్నం. వెళితే ఆయన అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు. సుమారు ఏజీ 40 years. ఏంటి ఎలా పడిపోయాడని అతని కదిలిచ్చి మంచినీళ్ళు దాపిచ్చి కాళ్ళు చేతులు రుద్ది ఇవన్నీ చేసే లెక్కకు మొత్తానికి కళ్ళు తెరిచాడు. ఈలోపు వాళ్ళ బంధువులకి, వాళ్ళ రక్త సంబంధులు ఎవరు లేరు అక్కడ దగ్గర, వాళ్ళందరికీ ఫోన్లు చేశాడు ఇలా ఇలా జరిగిందని. ఈలోపు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసి ఏం జరిగింది ఏంటంటే ఆల్రెడీ ఆయనకి 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్ వేశారు. హ్యాపీగా బ్రతుకుతున్నాడు కదా అనుకునే లోపు వాళ్ళు వచ్చిన 10 నిమిషాల్లో టక్కన పడిపోయాడంట. ఇంకంతే, ఇంక మళ్ళీ లేవల. ఆల్రెడీ అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకొని అందరూ వచ్చిన దాకా ఉండి కళ్ళు తెరిచి అందరితో మాట్లాడుతూ సడన్గా చనిపోయాడంటే మరణానికి జీవానికి వ్యత్యాసం ఎంతసేపు కనపడుతుంది? ఒకే ఒక్క క్షణం. ఈయనేమనుకుంటున్నాడు, అమ్మయ్య నేను రాకపోతే ఈయన ఏమైపోయాడో, ఇప్పుడు ఎంత ఘోరమైన ప్రమాదం నుంచి నేను తప్పించాను అని దేవుడు అందుకే నన్ను పంపించాడు అని సంతోషపడతా ఉంటే ఈ సంతోషం కాసేపు మిగలకుండా వెంటనే ఆయన మరణించాడు. ఈరోజు అన్నీ బాగున్నాయి, బాగానే ఉన్నాం అనుకుంటాం. మరణం అనేది వితిన్ సెకండ్లో వచ్చేసిద్ది. వచ్చినప్పుడు ఆత్మ శరీరం వేరైపోద్ది. గుర్తుపెట్టుకోండి, నీ శరీరంలోంచి నీ ఆత్మ వేరైపోద్ది. వేరైనప్పుడు ఈ ఆత్మకు ఆహారం కావాలి, వేరైనప్పుడు ఈ ఆత్మకు నీరు కావాలి, వేరైనప్పుడు ఈ ఆత్మకు వస్త్రం కావాలి, వేరైనప్పుడు ఈ ఆత్మకు నివాసం కావాలి. ఈ 4 నీ శరీరము నుంచి వేరైన ఆత్మకు కావాలంటే ఖచ్చితంగా దాన్ని ఇవ్వగలిగిన ఏకైక మహాశక్తి మహావ్యక్తి ఎవరయ్యానంటే మన కన్న తండ్రి అయిన దేవుడు. ఇంక అందులో నో డౌట్. ఎందుకంటే నీ శరీరాన్ని ఇచ్చిందే దేవుడు అన్న విషయం మనకు ప్రత్యక్షంగా అర్థమైపోయింది. మనల్ని మనమే సృజించుకోలేదు. ఇప్పుడు కనపడే ఈ దేహాన్నే దేవుడిస్తే కనపడని మహాలోకమైన పరలోకంలో నువ్వు ఉండాలంటే, అక్కడ నీకు నివాసం ఉండాలంటే ఖచ్చితంగా ఈ 4 నువ్వు భూమి మీద ఉండగానే సంపాదించుకోవాలి. దీనికోసం కష్టపడాలి. మన సమయం అంతా, మన తెలివితేటలన్నీ క్షయమైపోయే ఆహారం కొరకే ఖర్చు పెడుతున్నాం, కష్టపడుతున్నాం. అసలు కష్టపడవలసిన ఆహారం ఏదైనా ఉందంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మకు కావలసిన ఈ 4 విషయాల గురించి నువ్వు ఇప్పుడు కష్టపడాలి. ఏంటా 4? ఆత్మకు ఆహారం, ఆత్మకు నీరు, ఆత్మకు వస్త్రం, ఆత్మకు శాశ్వత నివాసం. ఇక్కడ నువ్వు కట్టుకున్న ఇంట్లో నుంచి నిన్ను ఈడ్చేస్తారు. నువ్వు అద్దెకి ఉంటున్న ఇల్లైనా సొంత ఇల్లైనా నిన్ను బయటికి ఈడ్చేస్తారు. కానీ ఈడ్చి వెయ్యని ఒక నివాసం ఉంది, అది శాశ్వతమైన నివాసం. అది ఈ 4 ఇవ్వగలిగింది ఎవరైనా అంటే దేవుడే. అవి చనిపోయిన తర్వాత ఇవ్వడు. చనిపోయిన తర్వాత నువ్వు వాటిని ఆక్రమించుకోవాలంటే, అవి నీకు కావాలంటే నువ్వు బ్రతికున్నప్పుడే ఈ 4 సంపాదించుకోవాలి. ఈ 4 ఏం చేయాలి? సంపాదించుకోవాలి. భూమి మీద నువ్వు ఎంత సంపాదించినా అవి ఏవి నువ్వు తీసుకెళ్ళలేవు. కానీ ఈ 4 సంపాదిస్తే నీ మరణం తర్వాత ఈ 4 నీతో వస్తాయి. శాశ్వత కాలం నువ్వు హ్యాపీగా ఉంటావు. అందులో మొట్టమొదటి ఆహారం, శరీరానికి కావలసిన ఆహారం భూమి మీద దేవుడే ఇచ్చాడు. మనం కూర్చుకుంటున్నాం, హ్యాపీగా తిని తృప్తి పొందుతున్నాం.
కానీ ఆత్మకు కూడా ఆహారం అవసరం అని చెప్తున్నాడు. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనం నుండి. యోహాను సువార్త అందరూ తీయండి, 6వ అధ్యాయము 33వ వచనం నుండి చదువుదాం. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట అండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం? పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవం, అంటే అందరికీ జీవం. యేసుక్రీస్తు వారికి కొందరికి జీవం ఇచ్చేవాడు కాదు, అందరికీ జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించే ఆహారం. ఈ ఆహారం దేవుడే ఇవ్వాలి. అందుకు కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. శిష్యులు అడిగారు, ఈ ఆహారం పరలోకం నుంచి వచ్చింది దేవుడు ఇస్తాడంటున్నాడు కదా, మాకు ఎల్లప్పుడూ ఈ ఆహారం కావాలి, ఇంకా ఏ వద్దు అని యేసుక్రీస్తు వారిని అడిగితే, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమో ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచియుండి విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్పి తిని అన్నాడు. చాలమ్మ ఏమంటున్నాడు? ఈ ఆహారం మాకు ఎల్లప్పుడూ కావాలంటే అందుకు యేసు వారితో ఇట్లా, జీవాహారమును నేనే, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి. యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చాం, ఆకలి అయిద్దా అవదా? శరీరానికి అయిద్ది కదా. ఆత్మకి ఆకలి లేకుండా యేసుక్రీస్తు వారినే భుజిస్తే, అంటే యేసుక్రీస్తు వారు అంటే ఎవరు? వాక్యం. వాక్యాన్ని భుజించడం అంటే వాక్యానుసారంగా నడవటం. అర్థమైందా? వాక్యాన్ని భుజించటం అంటే దేవుడు చెప్పిన కట్టడలో విధుల ప్రకారంగా నువ్వు బ్రతికితే అదే నీకు జీవాహారం, అదే యేసుక్రీస్తు వారిని భుజించటం. అర్థమైందా? ఇది ఆత్మకా శరీరానికా? శరీరముతో లోపలున్న ఆత్మకు, శరీరముతో లోపలున్న ఆత్మకు ఏమివ్వాలి? మనం ఏమివ్వాలి? జీవాహారాన్ని ఇవ్వాలి. ఇస్తే వాడు ఎన్నడూ ఆకలిగొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిక కొనడు. నా యందు విశ్వాసం ఉంటే వాడికి దప్పిక కూడా అవదంట. అంటే నీళ్ళు అవసరమా ఆత్మకి? చెప్పండి, నీళ్ళు అవసరమా? నీళ్ళు అవసరం. ఎవరిస్తారా నీళ్ళు? యేసుక్రీస్తు వారు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? చనిపోయిన తర్వాత ఇవ్వడు. ఇప్పుడే ఇస్తే ఇవి నువ్వు చనిపోయిన తర్వాత ఉపయోగపడతాయి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం నుండి చదవండి. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, అమ్మా ఈ నీళ్లు నాకు దప్పికి అంటే, నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగితే నువ్వు ఇంకా నన్ను అడగవు అని చెప్తున్నాడు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను ఏమడుగుతున్నాడు? ఈయన మామూలు జలం అడుగుతున్నాడు. నేనెవరో నీకు తెలిస్తే నువ్వు ఏమని అడుగుతావో తెలుసా? దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో నీకు తెలిస్తే నీవు ఆయనను అడుగు. దేవుని వరం అంటే పరిశుద్ధాత్మ. దేవుని వరమును ఇచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు వారు. మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతకుడి మీకు దొరుకునంటే ఏ అడగమన్నాడంటే ఆత్మను అడగమన్నాడు. అంటే అడిగేవాడికి ఇస్తాడు. అడిగేవాడు అందరికి ఇస్తాడంటే యేసుక్రీస్తు ద్వారా అడిగితే, యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తీసం పొంది అడిగితే అప్పుడు ఇస్తాడు. అది యేసుక్రీస్తు వారి ద్వారానే ఇవ్వబడేది పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మను అడగమంటున్నాడు. మళ్ళీ చదవండి ఆ మాట. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని
నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. అందుకు ఆయన నీకు జీవజలమునిచ్చునని ఆమెతో చెప్పాను. అంటే దేవుని వరం అంటే జీవజలము. నువ్వు దేవుని వరాన్ని అడిగితే ఆయన నీకు జీవజలాన్ని ఇస్తాడు. దేవుని వరం అంటే పరిశుద్ధాత్మ, జీవజలం అంటే కూడా పరిశుద్ధాత్మ. అంటే యేసుక్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందితే నీకు పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడు. అపోస్తల కార్యం మనకి 2:38 ఉంటుంది కదా. అపోస్తల కార్యాల గ్రంథం 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మని వరం అంటే దేవుని వరం అంటే పరిశుద్ధాత్మ, ఆయనే జీవజలము. ఇంకా కిందకు చదువుదాం. మత్తయి సువార్త, ఇది యోహాను సువార్తలో. అప్పుడు స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును. అంటే ఆ జీవజలం ఏదో ఈ బావిలో ఉందనుకుంటున్నామే, సమరయ్య ఆ ప్రాంతంలో ఉన్న ఆ బావిలో ఉందనుకుంటుంది. అప్పుడు ఆయన తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనని అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును ఈ బావిలో నీళ్లు తాగితే మళ్ళీ మళ్ళీ దప్పికయిద్ది. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నేను ఇచ్చే నీళ్లు ఏమవుతాయి? నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే నీ ఆత్మకు దప్పిక ఉండదు. మీకు అర్థమైందా? ఇప్పుడు కాదు, చనిపోయిన తర్వాత కూడా ఆత్మకు దప్పిక ఉండదు. ఇంకా క్లారిటీ కావాలంటే అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనాను దప్పికొన్ని ఏళ్ళ నా యొద్దకు వచ్చి, మీకు దప్పిక అయితే నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకోండి అంటే ఆయన ఏమన్నా సలివేందర్ దగ్గర నిలబడ్డా? కాదు. ఆయన ఇచ్చే నీళ్ళేంటి? పరిశుద్ధాత్మ. నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. అంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే వాడు కడుపులోంచి ఏమొస్తాయి అంట? అంటే మన చెవుల్లో నుంచి, ముక్కుల్లోంచి, నోట్లో నుంచి ఏమి రావాలి చెప్పండి? ఆత్మకు లోపలే ఉత్పత్తి అయ్యే జీవజలం అది. ఈ నీటితో ఆ నీటిని పోల్చకండి, ఈ ఆహారంతో ఆహారాన్ని పోల్చకండి. దీనికి కావలసిన ఆహారం ఇది కనపడేది. ఆయన మనకు కావాల్సిన, ఆత్మకు కావాల్సిన ఆహారం కనపడని యేసుక్రీస్తు. అలాగే పరిశుద్ధాత్మ కనిపించడు. ఇక్కడ తాగే నీళ్ళు మనకు కనపడతాయి, కానీ కనిపించని ఆత్మ మనలో ఉంటే మనలో ఎప్పుడు ఊరేడి నీటి బుగ్గగా ఉంటుంది. ఆయన చెప్పాడు, దప్పిక తీర్చుకోవాలంటే నా దగ్గర రండి, వాడు ఎప్పుడు దప్పికొండని చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. దేని గురించి అంట? యేసు ఇంకనూ మహింపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. అంటే యేసుక్రీస్తు నమ్మి బాప్తీసం పొందిన వారికి పరిశుద్ధాత్మ వచ్చే సందర్భం ఇక్కడ చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మ వస్తే అతనికి ఆత్మకు ఎప్పటికీ దప్పిక అవ్వదు. మనకి లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు వెళ్ళిపోతాడు పాతాళానికి. వెళ్ళి ఆ అబ్రహాము గారిని ఏమని అడుగుతాడు? 16వ అధ్యాయము ఎంత, 22, 23 వచనాలు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకుంటా కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడినప్పుడు అప్పుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున అనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి ఆ లాజరు వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు
లాజర్ను పంపమంటున్నాడు. ఆల్రెడీ ధనవంతుడి శరీరం భూమి మీద సమాధిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నాలుక ఎక్కడది? ఆత్మకు దాహం అవుతుంది. ఆత్మకు నాలుక ఉందంట. ఆ నాలుకని చల్లార్చాలంటే ఏం కావాలి? నీరు కావాలి. ఏ నీరు? శరీరానికి కావాల్సిన నీరు కాదు అది. ఆత్మకు కావలసిన పరిశుద్ధాత్మనే నీరు. అక్కడ ఇవ్వడం. అది ఎప్పుడు ఇస్తాడు? భూమి మీద ఉన్నప్పుడే ఇస్తాడు. ఎలా ఇస్తాడు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తీసం పొందినోడికి ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, మీరు బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ రాకపోతే ఇంకా మీకు జీవన జల నదులు లేవు. ఆత్మ దప్పికతో చచ్చిపోవాల్సిందే, నరకంలోకి పోవాల్సిందే. అర్థమైందా? యేసుక్రీస్తు అనే ఆహారం మీకు లేకపోతే ఇంకా మీ బతుకు లేదు. అర్థమైందా? కాబట్టి పరిశుద్ధాత్మను, యేసుక్రీస్తుని విశ్వసించి పరిశుద్ధాత్మను పొందుకున్నవారు ఈ జీవజల నదులైన పరిశుద్ధాత్మ అనే దేవుని వరాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. ఎప్పటి వరకు? చనిపోయే వరకు. చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీతో పాటు ఆ జీవజల నదులు ఉంటాయి. పరిశుద్ధాత్మ ఉంటాడు కాబట్టి. ఆత్మ లేకపోతే ఇప్పుడు ధనవంతుడు ఎలాగైతే నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజర్ను పంపు ఒక చుక్క నీరు కావాలి. నీరంటే ఇక్కడ అడుగుతుంది ఆత్మకు కావలసిన జలం. అది అక్కడ దొరికేది కాదు. కాబట్టి శరీరానికి ఆహారం ఉన్నట్టుగానే ఆత్మకు కూడా యేసుక్రీస్తు అనే ఆహారం ఉంది. అలాగే శరీరానికి నీరు అవసరమైనట్టుగానే ఆత్మకు కూడా నీరు ఉంది. అది పరిశుద్ధాత్మ. ఇప్పుడు శరీరానికి రకరకాల వస్త్రాలు ధరిస్తున్నాం, ఆత్మకు కూడా వస్త్రం అవసరం. ఆ వస్త్రం గురించి మనం బైబిల్లో చూడగలిగితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. నీవు ఆ సంఘంలో కొంతమంది దేవుడిచ్చిన వస్త్రాన్ని పొందుకోలేదంట. వాళ్ళకి చెప్తున్నాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమూల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు. చాలండి. అంటే చనిపోగానే ఆత్మకు దిగంబరత్వం ఉంటుంది. అంటే పుట్టినప్పుడు శరీరం ఎలాగా దిగంబరంగా పుడుతుందో, శరీరాన్ని ఆత్మ విడిచిపోతే ఆత్మ దిగంబరంగా ఉంటుంది. అంటే ఏ వస్త్రాలు ఉండవు ఆత్మకి. మీకు అర్థమైందా? కాబట్టి ఆత్మకు వస్త్రం కావాలి. ఆ వస్త్రం ఎక్కడ కావాలంట? భూమి మీద ఉన్నప్పుడే సంపాదించుకో. అది నేను ఇస్తానంటున్నాడు దేవుడు. ధనం, ఆత్మకు ధనం, ఆత్మకు వస్త్రం, ఆత్మ కంటికి కాటుక, ఇవన్నీ నా దగ్గర కొనుక్కోండి అంటున్నాడు దేవుడు. అంటే కష్టపడిన సంపాదనతో ఈ ఆత్మకు సంబంధించిన ఈ అక్కర్లు తీర్చుకోవాలి మనం. దానికోసం ఎక్కువగా కష్టపడాలి. 7వ అధ్యాయం అదే ప్రకటన గ్రంథం 13-14 వచనాలు. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు ఎవరయ్యని అడిగితే నాకు తెలియదు అన్నాడు యోహాను గారు. ఇప్పుడు వీళ్ళు ఎవరయ్యానంటే మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఎలా వచ్చినాయి అంట వీళ్ళకి వస్త్రాలు? పరిశుద్ధత అనే వస్త్రం తెల్లగా ఉన్నాయి. అంటే దిగంబరులు కాక యేసుక్రీస్తుని అంగీకరించిన వారి ఆత్మకు వస్త్రం ధరింపజేస్తున్నాడు దేవుడు. ఈ వస్త్రం లేకపోతే నీకు పరలోక ప్రవేశం లేదు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం మన గుడారం అంటే ఈ దేహం, ఇది శరీరం అయిపోయిద్దా? అయిపోయింది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని మనము ఎరుగుదము. మన ఆత్మ దిగంబరత్వంతో లేదు. దిగంబరులము కాక
వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదుము. అర్థమైందండి? దీనిపైన ఆత్మకు వస్త్రం ఉంది. ఆ వస్త్రం దేవుడే ఇవ్వాలి, యేసుక్రీస్తు ద్వారా ఇవ్వాలి. అది దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుతున్నాం. అర్థమైందా? శరీరానికి ఏం కావాలి? తిండి కావాలి, శరీరానికి నీరు కావాలి, శరీరానికి వస్త్రం కావాలి, శరీరానికి నివాసం కావాలి. ఆత్మకు తిండి కావాలి, ఆత్మకు నీరు కావాలి, ఆత్మకు వస్త్రం కావాలి. అది దేవుడు మాత్రమే. ఈ మూడు దేవుడే ఇచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఆత్మకు కూడా నివాసం కావాలి కదా, ఇది కూడా దేవుడే ఇస్తాడు, యేసుక్రీస్తు ద్వారా ఇస్తాడు. యేసుక్రీస్తు ద్వారానే తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం ముగిస్తున్నాను. 1-2 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారండి మాటలు. నా తండ్రి ఎంట పరలోకములో అనేకమైన నివాసములు కలవు, లేని ఎడ్ల మీతో చెప్పుదును. మనకి ఎక్కడుందంట నివాసం? పరలోకంలో దేవుని దగ్గర ఉంది. అది శాశ్వతమైన నివాసం. వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏదొచ్చినా కూలిపోనే నివాసం, శాశ్వతంగా ఉండే నివాసం. ఆ నివాసానికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు, ఆ నివాసానికి రంగులు వేయాల్సిన పని లేదు, ఆ నివాసానికి మరమ్మతులు చేయాల్సిన పని లేదు. శాశ్వతంగా ఎప్పుడు నూతనంగా ఉండే మహాలోకమైన పరలోకంలో ఉండే నూతనమైన నిర్మాణంతో కూడిన ఒక నివాసం ఉంది. లోకం పుట్టినప్పటి నుంచి ఆ నివాసం దేవుడు సిద్ధపరుస్తున్నాడంట. అది మనకి శాశ్వతంగా ఆత్మ నివసించడానికి ఇస్తున్నాడు దేవుడు. ఈ 4 నువ్వు బతికుండగానే, భూమి మీద ఉండగానే సంపాదించుకోవాలి. అందుకే చివరిగా ఒక వచనాన్ని చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. వారు అదేనా 27 క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడి కానీ నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారము కొరకే. అంటే దీన్ని బట్టి మనకి ఇప్పుడు విన్న ఈ మ్యాటర్ అంతట్లో కష్టపడాల్సింది ఏ ఆహారం కొరకు చెప్పండి? అక్షయమైన ఆహారం. ఆత్మకు కావలసిన ఆహారం కొరకు, ఆత్మకు కావలసిన నీటి కొరకు, ఆత్మకు కావలసిన వస్త్రం కొరకు, ఆత్మకు కావలసిన శాశ్వత నివాసం కొరకు మనం కష్టపడాలి. ఈ శరీరంతో, ఈ శరీరానికి కావలసిన పదార్థాల కోసం అస్సలు కష్టపడమని చెప్పలేదు. వస్తాయంటే కోటాను కోట్ల జీవరాశులు దేవుడే పోషిస్తున్నాడు. దేవుని చేతిలో నుంచి అవి పుచ్చుకుంటున్నాయి. సింహపు పిల్లలు సైతం దేవుని చేతిలో నుంచి ఆహారం తీసుకొని తృప్తిపరచబడుతున్నాయి. వాటికంటే యోగ్యులమే, వాటికంటే జ్ఞానులమే. స్వయాన దేవునికి వారసులైన మనకి దేవుడు ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడని నోటితో చెబుతాం, కానీ మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం కదా. కాబట్టి ఈ అక్షయ దీపిక అన్నప్రాసన ఈ సందర్భంలో మనకి అక్షయమైన ఆహారం, అక్షయమైన నీరు, అక్షయమైన వస్త్రం, అక్షయమైన నివాసం, ఈ 4 సంపాదించుకోవడానికి మిగిలిన జీవితకాలం మనమంతా ఉపయోగించుకొని అవన్నీ స్వతంత్రించుకుంటారని ఆశిస్తూ నా మాటను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, శాస్త్రానికి అందని ఆత్మకు సంబంధించిన ఎన్నో విషయాలు మీ జ్ఞాన గ్రంథము, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మాకు అందించారు. అందుని బట్టి స్తోత్రాలు. కానీ ఈరోజు మనిషి శరీరాన్ని పోషించుకోవటానికి, ఈ కడుపు దేవుణ్ణి సంతృప్తిపరచడానికే ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప, దాని కొరకే ఊళ్ళు గొల్ల చేసుకొని కష్టపడి సంపాదిస్తున్నాడే తప్ప, ఆత్మకు సంబంధించిన వాటి కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము, ఎంత కష్టపడుతున్నాము, ఎంత నేర్చుకుంటున్నాము అనే విషయాలు పక్కన పెట్టారు. ఇది పార్ట్ టైంగా తీసుకుంటున్నామే తప్ప దీనివల్ల మాకు ఎంత నష్టమో, మరణం తర్వాత
ఎంత భయంకరమైన నరకానికి, సాతానుకు అని దూతలకు సిద్ధపరిచిన ఆ పాతాళ లోకానికి మేము వెళ్ళిపోతామో ఇప్పుడు మాకు అర్థం కాకుండా అపవాది మనోనేత్రాలు మూసేశాడు. ఈరోజు మీరు మీ వాక్యం ద్వారా మా మనోనేత్రాలు తెరిపించినందుకు మీకు స్తోత్రాలు. నువ్వు ఎంత కష్టపడినా ప్రయోజనం లేదు. దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు పోషించగల అనే విషయం 40 సంవత్సరాల ఇశ్రాయేల్ చరిత్రలో మేము నేర్చుకున్నాం. ఇలా ఎన్నో సందర్భాల్లో తండ్రి మీరు అనేకమైన భక్తుల్ని పోషించి, కాకుల చేత సైతం ఆహారాన్ని పంపించి పోషించిన వారిని మేము చూసాం తండ్రి. ఎన్నో ఉదంతాలు, ఎన్నో దృష్టాంతాలు మాకు తెలియచేస్తూ మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఈరోజు కూడా 4 అవసరాలు శరీరానికి ఉన్నాయని, ఇవి ఆత్మకు కూడా అవసరమన్న విషయాన్ని మీ వాక్యం ద్వారా మాకు తెలియచేసి మా మనోనేత్రాలు వెలిగించినందుకు స్తోత్రాలు. ఇక నుంచి ఆత్మకు కావలసిన ఆహారం కొరకు, నీటి కొరకు, వస్త్రం కొరకు, నివాసం కొరకు ప్రయాసపడే బిడ్డలుగా ఎక్కువ సమయాన్ని కేటాయించి, ఎక్కువ వాక్యం నేర్చుకొని, వాక్యానుసారంగా బ్రతికి ఇవన్నీ సంపాదించుకునే విధానంలో మీ పిల్లలు ముందుకు సాగటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, జరగవలసిన కార్యక్రమం అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.